ఈరోజు ఎగ్జామ్ రిజల్ట్స్ మంచి మార్క్స్ వస్తే మా డాడీ గిఫ్ట్ ఇప్పిస్తా అన్నాడు. అవును, మా డాడీ గిఫ్ట్ ఇప్పిస్తా అంటే జాహ్నవి నీకేం కావాలో కొనుక్కో అంటే నేను ఏం కొనుక్కోవాలి? అయ్యో ఇప్పుడు నాకు పెద్ద టెన్షన్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం గిఫ్ట్ కొనుక్కోవాలి? అంజలికి ఫోన్ చేద్దాం, అంజలి అయితే మంచి మంచి ఐడియాలు ఇస్తుంది. అంజలి 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 హలో అంజలి, ఎడున్నావే? ఇంట్లోనే. అరే అర్జెంట్గా మా ఇంటికి రావే. ఎందుకే జాహ్నవి ఊకుకే నన్ను రమ్మంటావు? అరే నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా రావే. ఇగో మళ్ళీ నాకు ఐస్ క్రీమ్ ఇప్పి అప్పుడే వస్తా నేను. సరే ఇప్పిస్తా. ఓకే. ఇదొక పిచ్చి, దీనికి ఐస్ క్రీమ్ అంటే పానం. ఐస్ క్రీమ్ ఇప్పించి ఎంత పనన్నా వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ వచ్చింది. ఈరోజు జాహ్నవి నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తాను. ఎట్లయినా సరే 40 రూపీస్ ఐస్ క్రీమ్ కొనుక్కోవాలి. ఐస్ క్రీమ్ జాహ్నవి ఏంటి అర్జెంట్ రమ్మన్నావు? నడే ఫస్ట్ నాకు ఐస్ క్రీమ్ ఇప్పి, దాని తర్వాత తినుకుంటా మాట్లాడదాం. అంత సీన్ లేదులే, ఫస్ట్ నా పని అంతా అయిపోయినాక నీకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా. పనా? ఏం పని? నీకు హోంవర్క్ రాసి పెట్టాలా? ఇంకెక్కడ హోంవర్క్, నా ఎగ్జామ్స్ అయిపోయినాయి, హోంవర్క్ లేదు ఏం లేదు. మరి ఏం పని? నేను చేసి పెట్టిన పని నీకేముందే? ఏం లేదు, ఇక్కడ చెప్తా. చెప్పు జల్దీ చెప్పు, నేను జల్దీ ఐస్ క్రీమ్ చూడాలి, ఫాస్ట్ చెప్పు. బాగే నీకు కదా, నీకు చెప్పే తప్పైంది నాకు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అని. నువ్వు ఐస్ క్రీమ్ ఇప్పిస్తా అంటే నేను వచ్చిన. ఇప్పిస్తేనే ఆగు, నేను చెప్పే వరకు ఒప్పుగా పట్టు. సరే చెప్పు ఏంటిదో. అరే అంజలి, ఈరోజు మా రిజల్ట్స్ డేనే. రిజల్ట్స్ డేనా? నువ్వు ఇంతకీ పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా? అట్లాంటివేందే, పాసా ఫెయిలా అని నేను మంచి రాసిన. నాకు ఎట్లా 90% వస్తుంది. అమ్మా 90%? ఏమనుకున్నావు మళ్ళా? ఈసారి మంచి చదివినా నేను. సరేనా, ఇంతకు నన్ను ఎందుకు రమ్మన్నా చెప్పు. అంజలి, ఇవాళ మా డాడీ నీకు మంచి మార్క్స్ వస్తాయి, నీకు ఒక మంచి గిఫ్ట్ ఇప్పిస్తా అన్నాడే. ఏ గిఫ్ట్ కొందామన్నా బ్రెయిన్లో వస్తలేవే, అది కొంచెం ఐడియా ఇయ్యే. ఓహో, అందుకు పిలిచినావా నన్ను? అరే అవునే, అందుకే పిలిచిన. నాకు గిఫ్ట్ పేర్లు చెప్పే. అరే ఇప్పుడు చూడే, నేను మంచి మంచి గిఫ్ట్ల పేర్లు చెప్తా, రాసుకో. ఓకే, కమన్ టెల్ మీ. గిఫ్ట్ నెంబర్ 1 సైకిల్. ఆల్రెడీ ఉంది నా దగ్గర సైకిల్ ఉందా? అయితే గేర్ సైకిల్ కొంట. మంచి ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ కూడా ఉంటుంది. పెద్ద పెద్ద గడ్డలు కూడా ఎక్కుతాయి. రాసుకో. సెకండ్ 1 జామెంట్రీ బాక్స్. ఎగ్జామ్స్ అయిపోయినాక ఇక జామెంట్రీ బాక్స్ ఎందుకే? చల్ వేరే చెప్పు. నెక్స్ట్ ఇయర్ ఎట్లయినా బ్యాగ్ పనికి వస్తే బ్యాగ్ తీసుకో. అరే బ్యాగ్ ఎట్లయినా కొని, సరే ఏదైనా ఆడుకునే వస్తువు చెప్పు. ఆడుకునే వస్తువా? పావుల సెట్టు. అరే పావుల సెట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, ఒక పెద్ద సంచి ఉంది నా దగ్గర. మరి ఇంకేంటిదే? పెయింటింగ్స్ మంచి హాలిడేస్ అంతా వేసుకోవచ్చు. ఎన్నైనా 2 అయినాయి, ఇంకొకటి చెప్పు. బార్బీ. వద్దే, బార్బీ నాకు నచ్చదు. ఇంకా చిన్నపిల్లనా ఏమన్నా? అరే ఏది చెప్పినా వద్దంటున్నావేందే? అరే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, మళ్ళీ అవే వస్తున్నాయి ఐడియాలు. వేరే చెప్పు, ఏమన్నా ఆలోచించు. బైక్. ఇప్పుడు చిన్న బైక్లు వచ్చినాయి. గది మనం ఎందుకు కొనుక్కుంటామే, అది బాయ్స్ది, గర్ల్స్ కాదు. మంచిగా చెప్పు, అన్ని పిచ్చి చెప్తున్నావు. నువ్వు మంచి ఐడియాలు చెప్తే నీకు ఐస్ క్రీమ్, లేకపోతే ఐస్ క్రీమ్ లేదు. జాను, ఆ 2 ఐడియాలు నేనే ఇచ్చిన కదా. సరే ఇంకొకటి చెప్పు, ఒక్కటి. మ్యాజిక్ బుక్ మంచి రాసుకోవచ్చు అలా. జాహ్నవి ఇప్పుడు షూస్ రాసుకో. షూస్ రాసుకో జల్దీ. షూస్. ఇంకా బ్యాగీ పెయింట్. సరే ఇక 6 మా డాడీ దగ్గర పోదాం. డాడీ, నాకు ఈ లిస్ట్ మొత్తం ఇప్పి ఇప్పుడు. లిస్ట్ మొత్తమా? ఫస్ట్ పెయింట్, మ్యాజిక్ బుక్, షూస్, బ్యాగీ ప్యాంట్, క్రాక్స్. దేనికి? నువ్వే కదా డాడీ ఇప్పిస్తా అన్న ఎగ్జామ్ రిజల్ట్ రోజు. నేనన్నా ఎప్పుడు?
అరే నువ్వే కదా డాడీ మొన్న అన్నావు. ఇవన్నీ ఎందుకు ఇవన్నీ? నువ్వే కదా డాడీ ఎగ్జామ్స్ మార్క్స్ వచ్చినప్పుడు ఇప్పిస్తాను. మార్క్స్ వచ్చినప్పుడు కదా, ఇంకా మార్క్స్ రాలేవు కదా. వస్తాయి డాడీ, ఎట్లయినా వస్తాయి, 90% వస్తాయి. ఓవర్ కాన్ఫిడెన్స్. నిజంగా నేను మంచి చదివి రాసిన నేను. దీన్నే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. మార్క్స్ రాలేవు, లిస్ట్ రాసుకొని వచ్చినావు ఇవన్నీ ఇప్పి అని. ఇప్పు నాకు గేర్ సైకిల్ కూడా ఇప్పియాలి. నీకు సైకిలే, నీకు ఆల్రెడీ ఉంది ఆ సైకిల్ ఒకటి. నువ్వే అన్నావు కదా గేర్ సైకిల్ ఇప్పిస్తాను. గేర్ సైకిల్ నీకు దొక్కనికి రాదు, అది గేర్లు మారవాలి 1 2 3 అని. నేను మారుస్తాను, నాకు వచ్చు. ఎగ్జామ్ రిజల్ట్ రాని ఫస్ట్, రిజల్ట్స్ వచ్చినాక రిజల్ట్స్ ఇప్పుడు ఆల్రెడీ టీచర్ ఫోన్ చేసి నడు రిజల్ట్స్ రిపోర్ట్ కార్డ్ ఇస్తాను టీచర్. నాకు ఎట్లయినా 90% వస్తాయి, అవన్నీ ఇప్పియాలి నాకు. నేనైతే కన్ఫర్మ్. ఎగ్జామ్ రిజల్ట్సే రాలేదు, లిస్ట్ పట్టుకొని వచ్చింది. చెప్తా ఎగ్జామ్ రిజల్ట్స్ మార్క్స్ తక్కువ రాని సంగతి చెప్తా. ఎగ్జామ్ రిజల్ట్స్కే పోతున్నాం, వచ్చిన తర్వాత మీకు రిపోర్ట్ కార్డు చూపిస్తా. ఎంత వచ్చినాయి? నాకు గేర్ సైకిల్ ఇప్పిస్తున్నా, మేకప్ కిట్ ఇప్పిస్తున్నా. ఎంత వచ్చినాయి? 300కి 263 మార్క్స్ వచ్చినాయి. అంటే మొత్తం టోటల్గా 88% వచ్చినాయి. నేనేమన్నా నీకు 90% వస్తే ఇప్పిస్తా అని చెప్పిన. లేదు జాను, అయినా 88%. నువ్వు ఎందుకు ఇంత తక్కువ తెచ్చుకుంటున్నావు మార్క్స్? డాడీ 88 అంటే దగ్గర 90 డాడీ, ప్లీజ్ డాడీ ఇప్పి డాడీ. 88 అంటే రౌండ్ ఫిగర్ 90%. సో అది నీకు ఆల్రెడీ సైకిల్ ఉంది కదా, అదే సైకిల్ని గేర్ సైకిల్ అనుకుని దొక్కేసాయి, అయిపోతుంది. ప్లీజ్ డాడీ. డైలాగులు నాకిట్ వచ్చి అర్థమైందా? నేనే నేర్పిన డైలాగ్ రిటర్న్ నాకే కొడుతున్నావు నువ్వు. కూర్చో, ఏం లేదు, నడు. 90% తెచ్చుకోమంటే 88% తెచ్చుకొని ఇంకో దానికి లిస్టు, గేర్ సైకిల్, మేకప్ కిట్ ఇవన్నీ రాసింది. డాడీ ఐస్ క్రీమ్ అని ఇప్పి డాడీ. 88 వచ్చింది డాడీ. నువ్వు చదవకుండా నువ్వు ఏం జాను ఇంకా నీకు ఇస్తే నిజంగా షేమ్లెస్ జాను. ఇది మార్క్స్ నువ్వు 90% తెచ్చుకొని మాట ఇచ్చి 88% తెచ్చుకొని ఇంకా పైన నన్ను ఐస్ క్రీమ్ అడుగుతున్నావా? సరే ఓన్లీ ఐస్ క్రీమ్, మళ్ళీ ఏం అడగదు. ఓన్లీ ఐస్ క్రీమ్.